కుంభకోణాలు @మోడీ సర్కార్. భారతదేశం ఆసియాలో అత్యంత అవినీతి దేశమని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 2020 ప్రచురించిన గ్లోబల్ కరప్షన్ బ్యారోమీటర్ ఎత్తి చూపింది. అవినీతిపై ప్రజా సేకరణలో ప్రపంచంలో అతిపెద్ద సర్వే సంస్థగా గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ పేరుగాంచింది. ఈ సంస్థ వెల్లడించిన కుంభకోణాలు అత్యధిక భాగం మోడీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలుస్తుంది. 2018లోనే 18 మంది విజిల్ బ్లోయర్లు చనిపోయారు. ఆ సంస్థ తెలిపిన కుంభకోణాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ అనేది మోదీ ప్రభుత్వ బోఫోర్స్ కుంభకోణంగా బీసీబీ సంస్థ అభివర్ణించింది. 2018 జనవరి 2న నోటిఫై చేయబడిన ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రస్తావించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల సహకారం అందించే వ్యక్తులు లేదా సంస్థల పేర్లు మరియు చిరునామాలను బహిర్గతం చేయవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిమితి లేకుండా ఎంతైనా విరాళంగా ఇవ్వచ్చు. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కార్పొరేట్ సంస్థల నుంచి బీజేపీకి అత్యధిక మొత్తంలో విరాళాలు అందాయని గణాంకాలు చెబుతున్నాయి.